శ్రీ మాత్రే నమః అండి. హాయ్ అండి, వెల్కమ్ అండి అందరికీ. ఏంటి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? మా ఫ్యామిలీలో ఒకళ్ళు ఎక్స్పైర్ అయ్యారండి. సో అంటే సూతకాలు అవి ఉంటాయి కదా, సో దానివల్ల కొంచెం అంటే పూజలు ఏం చేయడం లేదు. సో నాకు కూడా కొంచెం ఏదో అన్ఈజీగా ఉండేది. సో దానివల్ల అయితే నేను వీడియో ఏం చేయలేనండి. ఇప్పటికి ఏంటంటే మా సూతకాలన్నీ కంప్లీట్ అయిపోయాయండి. సో అలాగా శ్రావణ మాసం కదా అన్నట్టు క్లీనింగ్ కూడా పెట్టుకున్నానండి. అంటే అలాగా సూతకాలు అయ్యాక చేయాలి కూడా, సో రెండు అయిపోతాయి అన్నట్టు. సో అందుకే దేవుడి సామాన్ని తీసుకొని ఎప్పటిలాగానే ఆ పౌడర్ ఉంటుంది కదండి, పీతాంబరి పౌడరు, విమ్ లిక్విడ్ కలిపేసి కొలై వాటర్ తెచ్చి పెట్టుకున్నానండి. సో అదంతా క్లీన్ చేస్తున్నానండి. సో క్లీనింగ్ చేస్తూ మీతో కొన్ని మాటలైతే అదే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలండి. సో అంటే శ్రావణ మాసం చేయడము అంటే ఏం లేదండి, సింపుల్గా దేవుడి దగ్గర ఒక దీపం పెట్టుకొని మీకు ఏది నైవేద్యంగా ఏది ఉంటే అది పెట్టుకొని, సో మనం ఒక కొంచెంసేపు అయినా సరే దేవుడితో సమయాన్ని అయితే గడపాలండి. అది మనకు ఒక అంటే ఒక చాలా ఫ్రీ టైం అనే చెప్పాలండి. అంటే మైండ్ చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి అలా చేసుకుంటే. మీరు ఖచ్చితంగా ఒక 6 డేస్ 7 డేస్ మీరు కంటిన్యూగా అలా చేయండి. సో ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. సో తర్వాత ఏంటంటే మనము ఇప్పుడు ఏమైనా కొంచెం స్తోత్రాలు చదువుకోవాలనుకుంటాం అనుకోండి, సో చదవడం అలవాటు పడ్డాక చదవకుండా ఉంటే మనకు చాలా అంటే ఏదో ఏదో బాధ ఉంటుందండి. సో దానివల్ల ఏంటంటే మనం ఇంకా మోటివేట్ అయ్యి మనం దేవుడి వైపుకి అయితే వెళ్తామండి. సో నేనైతే మ్యాక్సిమం లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు రోజు చదవడానికి ప్రయత్నిస్తానండి. అంటే కుదిరినప్పుడు ఏదైనా లలిత సహస్రనామాలతో సరిపెట్టుకుంటాను. మ్యాక్సిమం అంటే కుదిరినప్పుడు మీన్స్ పిల్లలు ఉంటారు కదండి, స్కూల్కి వెళ్ళిపోతే మనం కొంచెం ఫ్రీగా ఉంటాము. లేదు హెల్త్ కరెక్ట్గా ఉన్న ఇంట్లో వర్క్స్ అవి ఉన్నా మనం చేయలేం కదండి. సో అలాంటప్పుడు మరేం చేయలేము. ఫస్ట్ మ్యాక్సిమం చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఏంటంటే ఇప్పుడు మంత్లీ ఇవి ఉంటాయి కదండి, సో అవి క్లియర్ అయిపోయిన వాళ్ళైతే ఒక 20 డేస్ అన్నట్టు ఒక లిమిట్ పెట్టుకోండి. ఈ 20 డేస్ మీకు ఏ స్తోత్రం తెలిస్తే అదండి, అది అమ్మవారిదైనా అవ్వచ్చు, అయ్యవారిదైనా అవ్వచ్చు. మీకు టైం ఎక్కువ లేకపోయింది అనుకోండి, కనకదార స్తోత్రమైనా అట్లీస్ట్ చదవండి. మీరు ఆ డిఫరెన్స్ని అయితే ఖచ్చితంగా మీరు చూస్తారండి. అంటే మనకి ఏదో జరిగిపోవసరం లేదండి. సో మనకు పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా, సో అది ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అంటే నేను చెప్పాను అని మీరు ఒక్కసారి ట్రై చేయండి. సో అప్పుడు మీరే నాకు చెప్తారండి. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేనేనండి. నేను ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరండి. సో అప్పుడు నాకు అసలు ఏం తెలియదు, ఇవేం తెలియదు. అసలు ఇంట్లో పనులు కూడా నేను చేసేదాన్ని కాదు, అలా విడిచిపెట్టేసేదాన్ని. అలాగా నేను కొన్ని నంజూరు శ్రీనివాసరావు గారి వీడియోస్ చూసేదాన్నండి. సో ఆయన నాకు దేవుడిలాగే నిజంగానండి. సో ఆయన చూసి నేను నవరాత్రులు చేయడం అయితే స్టార్ట్ చేశానండి. దాదాపుగా ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను ఖచ్చితంగా చేస్తున్నాను. అంటే ఒక 2 ఇయర్స్ నుంచి 4 నవరాత్రులు చేస్తున్నాను. అంతకుముందు ఏంటంటే ఓన్లీ దుర్గా నవరాత్రులు అయితే స్టార్ట్ చేశాను నేను. మీరు నమ్మరండి, ఒక్క నవరాత్రులకే నాలో చాలా అంటే చాలా చేంజ్ వచ్చిందండి. సో అందుకే నేను ఎంతగా చెప్తున్నాను. నేను ఇప్పుడు ఈ టైంలో వీడియో చేయడానికి కూడా కారణం అదేనండి. అంటే నా వల్ల అట్లీస్ట్ ఒక్కరు చేసుకున్నా సరే నేను చాలా హ్యాపీ అండి. సో అది ఆ విషయం చెప్దామని నేనైతే యాక్చువల్గా వీడియో చేస్తున్నానండి. సో అవ్వండి, దేవుడి సామాన్ అన్నీ అయితే క్లీన్ చేసేసాను. ఇప్పుడు దేవుడికి అది ఏంటంటే కొంచెం కాశీగంగా అవి వేసేసుకొని పసుపు కల్లుప్పు ఉంటుంది కదండి, సో అది కలిపేసి దేవుడి దగ్గర అయితే శుభ్రం చేస్తున్నానండి. సో ఆ పుట్టు చూసారండి, కలర్ లాగే అవుతుంది. అంటే ఇప్పుడు బయట అయితే న్యాచురల్ ఏవి దొరకడం లేదండి. అగో చూడండి, నా చేతికైతే ఎలా అనిపిస్తుంది కదా, అదే చూపిస్తున్నాను మీకు. ఆ తర్వాత ఏం చేశానంటే మళ్ళీ ఇలా కాదని మళ్ళీ ఎక్కువ వాటర్ తెచ్చేసి కొంచెం సర్ఫ్ వేసేసి బాగా కడిగేసి కొంచెం నీట్గా చేశాను. ఆ బొట్టు మచ్చలు అయితే వదలడం లేదండి. ఈలోపు ఇంకో విషయం ఏమైందంటే, పైన చిన్న బల్బు ఉంటుంది కదండి దేవుడి గదిలో పెట్టుకుంటాం, సో అది కూడా నేను తుడిచే గాబర్లో ఏంటంటే కింద పడిపోయింది. సో పగిలిపోయింది. సో మళ్ళీ డబల్ పని అయింది. మొత్తం బయట లోన అంతా శుభ్రంగా తుడిచేసానండి. నేను ఎప్పటికప్పుడు మ్యాక్సిమం 1 మంత్ కల్లా నేను ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటానండి. ఈ రీసెంట్గా చేశాను, 20 డేస్ అయింది. సో ఈలోపు ఇలా అయింది. సో ఎలాగైనా ఇవి వస్తున్నాయి కదా శ్రావణ మాసం అన్నట్టు రెండిట్లకి అన్నట్టు చేస్తానండి. అవ్వండి శుభ్రంగా మళ్ళీ ఎప్పటిలాగే బొట్లు పెట్టేసి వెంకటేశ్వర స్వామిది అమ్మవారి ఫోటో ఉంటాయి కదండి, ఫస్ట్ అట్లా తుడిచేసి టైం అయిపోతుంది కదండి, అంటే 12 దాటాక మరి పెట్టకూడదు అంటారు కదా. సో అలాగని నేను తొందరగా ఫస్ట్ ఈ రెండిట్లకి పెట్టేసి అక్కడ పెట్టేశానండి, అంటే వాటి ప్లేసెస్లో. తర్వాత ఏంటంటే విగ్రహాలకి దానికి తుడిచి బొట్లు పెట్టేసరికి టైం పడుతుంది కదండి. సో అది మెల్లగా చేద్దామని ఏంటంటే దాన్ని మెల్లగా చేస్తున్నాను. సో వీటికి అయితే ముందు బొట్లు పెట్టేశానండి.
కిందదేంటంటే కింద అమ్మవారి ఫోటో ఉంది కదండీ! అది క్యాలెండర్ అండి. టీటీడీలో అప్పుడు అంటే ఇప్పుడు కూడా కొంటే ఇస్తున్నారండి. అది అంటే మాకు పెళ్ళవ్వక ముందు మా వారు తెచ్చారండి. సో, నేనది అందులోంచి ఒక షీటు తీసేసుకొని దాన్ని ఫోటోగా కట్టించుకున్నానండి. సో, అది చూసినప్పుడల్లా నాకు గుర్తొస్తుంటదనమాట. అంటే మా వారు అది చింపొద్దన్నారు. అంటే అందులోంచి నేను లేదు లేదు అది బావుందనేసి ఆ షీట్ తీసేసి తీసుకొచ్చానండి. తీసుకొచ్చేసి ఫోటో కట్టించుకున్నాను. సో, అదొక మెమొరీ అండి. సో, అలా మొత్తానికి బొట్లన్నీ పెట్టేసానండి. పెట్టేసి మామూలుగా విగ్రహాలు కూడా ఈలోపు పెట్టేసి యథావిధిగా వాటి ప్లేసెస్‌లో నాదేంటంటే పూజా గది చిన్న గదండి. సో, ఆ గట్టు మీద ఏం పెట్టినా పెట్టాలి. అందులో మా ఇంట్లో విగ్రహాలెక్కువ. అంటే నేను తిరుపతెళ్ళిన సారి ఉండే అక్కర్లేటని పడిపోయింది. అదే చూపిస్తున్నాను మీకు. సో, తిరుపతెళ్ళినసారల్లా ఏంటంటే నేను విగ్రహాలు కొనేసాను. సో, అవన్నీ ఇప్పుడు ప్లేస్ పెట్టడానికే నాకొక అరగంటలా అవుద్దండి. అంటే ఎక్కడ ఏది సెట్ చేయాలి, ఎక్కడ ఏది అందుబాటులో ఏదైనా అభిషేకం ఇలా చేసుకోవడానికి అన్నట్లు అలాగండి. సో, అలా నాకు టైం అవుద్ది తప్పితే మ్యాక్సిమం ఒక 3 అవర్స్‌లో అయిపోద్దండి. సో, అంతేనండి వీడియో. ఎవరైనా నా వీడియోస్ నచ్చినట్లుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసి ఇంకా సపోర్ట్ చేయండి.